గౌరవనీయ డైరెక్టర్ సార్కి అండ్ టీచర్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, సో అందరికీ నమస్కారం. నేను మాట్లాడగలుగుతున్న విషయాలన్నీ కూడా మేడం చెప్పేసింది, మొన్న సార్ చెప్పేసిండు. నేను మాట్లాడడానికి ఇంకేం లేవనుకుంటాయి కదా సార్. కొద్ది కష్టంగా ఉన్నది, ఏం మాట అర్థమైతే లేదు. సడన్గా రాకేష్ పిలిచిండు. యాక్చువల్గా కొద్దిగా నేను టైం మెయింటైన్ చేస్తా, ఆకలి అవుతుంది. ఓకే రైట్, సరే నీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నా. మనం కౌంటింగ్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం? క్లాస్లో స్ట్రెంత్ కౌంట్ చేయమంటే ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం? 1 నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే 1 అనేది నోన్ నెంబర్, అంతే కదా. సో మనకు తెలియని విషయాల గురించి తెలుసుకోవాలన్నప్పుడు 0 యూజ్ చేస్తాం. సో కౌంటింగ్ 1 నుంచి స్టార్ట్ చేస్తాం. మనకు తెలియని విషయాల గురించి తెలుసుకోవాలంటే 0 యూజ్ చేస్తాం. అందుకే ఇండియా అనేది ఇంకా ప్రపంచంలో డామినేషన్ చేస్తూనే ఉంది 0తోనే. ఓకేనా, 0 అనేది ఎసెన్షియల్ కాంపోనెంట్, అది మ్యాథ్స్ లాగా, అంతే. ఓకేనా రైట్. ఇంకో విషయము, మనకు మ్యాథ్స్ రావాలన్నా, ఫిజిక్స్ రావాలన్నా, సైన్స్ రావాలన్నా కూడా మొదటగా రావాల్సింది లాంగ్వేజ్. అది తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, తమిళ్ కావచ్చు, మలయాళం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మొదట నేర్చుకోవాల్సింది ప్రతి స్టూడెంట్ లాంగ్వేజ్ ఎవరైతే బాగా నేర్చుకుంటారో వారికి అన్ని సబ్జెక్టులు వస్తాయి. ఏ సబ్జెక్ట్ అయినా వస్తుంది. ఫస్ట్ ఇంపార్టెన్స్ లాంగ్వేజ్కి ఇవ్వాలి. మొత్తం ఏ భావ వ్యక్తీకరణ నువ్వు చెప్పదలుచుకున్నది, నువ్వు మాట్లాడుకున్నది ఏదైనా కానీ ఆ మాటలు మ్యాథ్స్లో రావు, ఫిజిక్స్లో రావు, కెమిస్ట్రీలో రావు. ఆ మాటలు మొత్తం వచ్చేది లాంగ్వేజ్లో వస్తాయి. సో లాంగ్వేజ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. లాంగ్వేజ్ ఎవరికైతే బాగా వస్తుందో ఆ లాంగ్వేజ్ నుంచి అన్ని సబ్జెక్టులు వస్తాయి. సో మెంటల్గా ఇక్కడ ఉంటుంది మన యొక్క మెమొరీ అనేది. కొంతమందికి మెమొరీ అనేది పుట్టుకతో ఎక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది. సో ఆ మెమొరీ లెవెల్స్ అర్థం చేసుకోవడం అంటే గ్రాస్పింగ్ పవర్ అనేది కొంతమందికి ఎక్కువగా ఉంటుంది, కొంతమంది తక్కువగా ఉంటుంది. అది ఎలా తెలుసుకోవాలంటే ఎగ్ టెస్ట్ ఉంటుంది. ఎగ్ టెస్ట్ అని ఎవరు చేస్తారంటే న్యూరోఫిజిషియన్ చేస్తారు. న్యూరోఫిజిషియన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎగ్ టెస్ట్ అనేది చేస్తారు. దాంట్లో మనకి ఎంత మెమొరీ ఉంది, ఎక్కడ ఏ సబ్జెక్ట్స్ వస్తాయనేది కూడా తెలిసిపోతుంది. అంటే ఒక స్టూడెంట్కి తెలుగు వస్తుందా, మ్యాథ్స్ వస్తుందా అని కూడా చెప్పేస్తారు కొంతమంది. ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీ అట్లా ఉన్నది. ఓకేనా. సో గివ్ ఇంపార్టెన్స్ టు ఎవ్రీ సబ్జెక్ట్. సో ఎవ్రీ సబ్జెక్ట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద లాంగ్వేజ్. So one who knows language very well, they can do any other subject, isn't it? And moreover, teacher ఒక బర్నింగ్ క్యాండిల్. సో ఎప్పుడు బర్న్ అయితేనే ఉంటాడు, లైట్ ఇస్తూనే ఉంటాడు. సో సన్లైట్ కూడా వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. మీ లైఫ్లో ఈరోజు ఒక నాలెడ్జ్, రేపు ఒక నాలెడ్జ్, ఎల్లుండి ఒక నాలెడ్జ్, కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఎవ్రీడే రెడీగా ఉండాలి అప్డేట్ కావడానికి. సో అదే ఎడ్యుకేషన్. సో స్కూల్ అనేది ఒక సెంటర్, ఎడ్యుకేషన్ లెర్నింగ్ ప్రాసెస్ చేసేటువంటి ఒక సెంటర్. సో వేర్ యూ లెర్న్, వేర్ యూ గెట్ నాలెడ్జ్. సో ఇది ఒక సెంటర్ ఇక్కడ స్కూల్. ఇంతకుముందుకు ఈ స్కూల్ బిల్డింగ్స్ లేనప్పుడు ఓల్డెన్ డేస్లో ఎక్కడ ఫారెస్ట్లో జరిగేవి. అక్కడ ఎప్పుడు మొత్తం వెళ్ళి జరిగేది అక్కడ ఫారెస్ట్లో ఓన్లీ బ్రెయిన్తో జరిగేది, నో రైటింగ్. ఓన్లీ టీచర్ చెప్పేవాడు, స్టూడెంట్ వినేవాడు, అర్థమైతే నేర్చుకుని లేకపోతే పోయేది, అంతే. సో అట్లా డెవలప్మెంట్ సిస్టమ్స్ అన్నీ కూడా నాలెడ్జ్ బేస్డ్, అంతే. ప్రజెంట్ ఉన్నటువంటి టెక్నాలజీ అన్నీ కూడా నాలెడ్జ్ బేస్డ్. సో నాలెడ్జ్ ఎలా వస్తుంది? ఫస్ట్ లాంగ్వేజ్ వస్తుంది. సో లాంగ్వేజ్ ఎవరికైతే ఎక్కువ వస్తుందో వాళ్ళన్నికి అందరికీ అని వస్తాయి. ఓకేనా రైట్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.